సుమన్ గురు ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. డియర్ ఫ్రెండ్స్ అండ్ ఫాలోవర్స్, ఏపీ మెగా డిఎస్సి 2026-27కి సంబంధించి మరి డిఎస్సిలో మీరు ఎస్జిటికి ప్రిపేర్ అవుతున్నా, లేకపోతే స్కూల్ అసిస్టెంట్కి ప్రిపేర్ అవుతున్నా, అది పేపర్ 1 అవ్వచ్చు, లేదా పేపర్ 2 అవ్వచ్చు, ఎనీ పేపర్ మనకి మొదట కనిపించేటటువంటి అంశం జీకే అండ్ కరెంట్ అఫైర్స్. ఈ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ అనేది ఇలా ఎగ్జామినేషన్ హాల్కి వెళ్ళగానే కంప్యూటర్ స్క్రీన్ మీద మనకి మొట్టమొదటి సెక్షన్లో ఈ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ అనేది కనిపిస్తూ ఉంటుంది. అయితే జీకే మరి కరెంట్ అఫైర్స్ అనేవి టాపిక్ వైజ్గా మీకు నేను అందిస్తూ వెళ్తాను. హిస్టరీ, జియోగ్రఫీ, దాంతోపాటు పాలిటీ, ఎకానమీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, కంప్యూటర్స్, అదే ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ ఐసిటి, వీటితో పాటు సైన్స్ అండ్ టెక్నాలజీ, లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ అండ్ జియోగ్రఫీ, స్టాండర్డ్ జీకే, ఈ అంశాలన్నింటినీ కూడా మీకు నేను అందిస్తా ముందుకు వెళ్తూ ఉంటాను. అయితే ప్రతిరోజు కూడా జీకే అండ్ కరెంట్ అఫైర్స్ డిఎస్సికి సంబంధించినటువంటి ఈ టాపిక్ వేకుజామున 4:30 గంటలకి మన ఛానల్లో వస్తుంది. మీరు ఒకసారి పడుకుని లెగిసిన తర్వాత ఒక్కసారి మన ఛానల్ని విజిట్ చేయండి. విజిట్ చేసిన తర్వాత నేను ఏమైనా జీకే కరెంట్ అఫైర్స్ వీడియో అప్లోడ్ చేశానా లేదని చూడండి. చూసిన తర్వాత మీ ప్రిపరేషన్ అనేది తర్వాత యాజ్ యూజువల్ స్టార్ట్ చేసుకోండి. జీకే అండ్ కరెంట్ అఫైర్స్ అనేది ప్రతిరోజు వేకువజాము 4:30 గంటలకి మీ ముందుకి వస్తుంది. సరే, ఇప్పుడు ఈ వీడియోలో ఉన్నటువంటి 30 బిట్స్ని స్పీడ్గా చూసేద్దాం. శాతవాహనులు అన్నటువంటి టాపిక్ని తీసుకున్నాను. ఈ అంశం నుంచి త్వరగా 30 బిట్స్ని మనం రివిజన్ చేసి మరో సబ్జెక్ట్లోకి వెళ్ళిపోదాం. స్క్రీన్ మీద మీకు కనిపిస్తున్నాయి, చూడొచ్చు మీరు. మొదటి బిట్టు ఏపీ అండ్ తెలంగాణ, ఏపీ అండ్ టిఎస్, డిఎస్సి, ఎస్జిటి అండ్ ఎస్ఏ జనరల్ నాలెడ్జ్ బిట్స్ 10 మార్క్స్. అంటే ఈ బిట్స్ ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రెండు స్టేట్స్ నుంచి డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులకి ఈ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ బిట్స్ ఫ్యూచర్లో కూడా ఉపయోగకరంగా ఉంటాయి. శాతవాహనులు అన్న టాపిక్లో మొదటి బిట్టు శాతవాహన రాజ్య స్థాపకుడు ఎవరు అని బిట్టు వస్తే శ్రీముఖుడు అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. శాతవాహన రాజ్య స్థాపకుడు ఎవరండి? శ్రీముఖుడు. రెండవ బిట్ని ఇక్కడ మనం చూస్తున్నాం స్క్రీన్ మీద. ఆంధ్రదేశంలో మొట్టమొదట శాసనాలను వేయించిన వారు ఎవరు? ఆంధ్రదేశంలో మొట్టమొదట శాసనాలను వేయించిన వారు ఎవరు అని బిట్టు వస్తే అశోకుడు అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. మూడవ బిట్ అండి, శాతవాహనులు మౌర్యుల సామంతులు అని తెలుపుతున్న శాసనం ఏది? బిట్టు మరోసారి. శాతవాహనులు మౌర్యుల సామంతులు అని తెలుపుతున్న శాసనం ఏది? అశోకుని 13వ శిలాశాసనం సరైనటువంటి జవాబు. బిట్ నెంబర్ 4, నానాఘాట్ శాసనాన్ని ఎవరు వేయించారు? నానాఘాట్, చూడండి సింపుల్గా మీరు గుర్తుపెట్టుకోండి. శాసనం నాతో ప్రారంభమవుతుంది. నానాఘాట్, నాగా అనేది ఇక్కడ ఉంది. నాగా అనేది ఇక్కడ శాసనంలో ఉంది. నానాఘాట్లో నాగా అనేది మనం ఇక్కడ చూస్తున్నాం. సో నాగానిక వేయించింది. శాసనం పేరు నాగా, వేయించిన వారు నాగా. నానాఘాట్ శాసనాన్ని వేయించిన వారు నాగానిక. బిట్ నెంబర్ 5, హాతిగుంఫా శాసనాన్ని ఎవరు వేయించారు? హాతిగుంఫా శాసనాన్ని కళింగ రాజు కారవేలుడు, కళింగ చక్రవర్తి కారవేలుడు వేయించాడు. హాతిగుంఫా శాసనాన్ని ఎవరు వేయించారండి? కళింగ చక్రవర్తి కారవేలుడు వేయించాడు. 6వ బిట్ని ఇక్కడ మనం చూస్తున్నాం. ఆంధ్రాలో శాతవాహనులు వేయించిన తొలి శాసనం ఏది? ఆంధ్రదేశంలో శాతవాహనులు వేయించిన తొలి శాసనం ఏది? ఈ బిట్ కనుక ఎగ్జామ్లో వస్తే అమరావతి శాసనం అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. 7వ బిట్ని మనం చూస్తున్నాం. అమరావతి శాసనం
ఏ భాషలో ఉంది అని బిట్టు వస్తే ప్రాకృత భాషలో ఉంది అని మనం జవాబు గుర్తించాల్సి ఉంటుంది. అమరావతి శాసనం అంటే ప్రాకృత భాషలో ఉంది. బిట్ నెంబర్ 8, అమరావతి శాసనంలో లభించిన తొలి తెలుగు పదం ఏది? మొత్తం మన తెలుగు సాహిత్య చరిత్రని పరిశీలన చేస్తే తొలి తెలుగు పదం నాగబు అన్న విషయం మనకి అర్థమవుతుంది. నాగబు అనేది తొలి తెలుగు పదం. ఈ నాగబు అనేటటువంటి తొలి తెలుగు పదం అమరావతి శాసనంలో మనకి కనిపిస్తుంది. బిట్ నెంబర్ 9, సాంచి స్తూపానికి దక్షిణ తోరణాన్ని ఎవరు నిర్మించారు? ఈ బిట్ కనుక డిఎస్సిలో కనిపిస్తే శాతవాహన చక్రవర్తి 2వ శాతకర్ణి అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. బిట్ నెంబర్ 10, 10వ బిట్ని మనం చూస్తున్నాం. కుంతల శాతకర్ణి ఆస్థానంలో కాతంత్ర వ్యాకరణంను రాసిన కవి ఎవరు? కాతంత్ర వ్యాకరణం ఎవరు రచించారు అనేది ప్రధానంగా గుర్తుపెట్టుకోండి. శాతవాహన చక్రవర్తి అయినటువంటి కుంతల శాతకర్ణి ఆస్థానంలో కాతంత్ర వ్యాకరణంని ఒక కవి రచించారు. ఆయన పేరు శర్వవర్మ. శర్వవర్మ కాతంత్ర వ్యాకరణం రచయిత శర్వవర్మ. బిట్ నెంబర్ 11, కుంతల శాతకర్ణి ఆస్థానంలో కుంతల శాతకర్ణి యొక్క ఆస్థానంలో పైశాచీ భాషలో గుణాఢ్యుడు రాసిన గ్రంథం ఏది? గుణాఢ్యుడు రాసినటువంటి గ్రంథం ఏది? గుణాఢ్యుడు బృహత్కథ అనే గ్రంథంని రచించాడు. గుణాఢ్యుడు రచించినటువంటి గ్రంథం బృహత్కథ. గుణాఢ్యుడు రచించినటువంటి గ్రంథం బృహత్కథ. బిట్ నంబర్ 12 బిట్ని ఇక్కడ మనం చూస్తున్నాం. గాథా సప్తశతి అను ప్రాకృత గ్రంథాన్ని ఎవరు రచించారు? గాథా సప్తశతి అను ప్రాకృత గ్రంథాన్ని ఎవరు రచించారు? కవివత్సరుడు అన్న బిరుదుని ధరించినటువంటి శాతవాహన హల చక్రవర్తి. గాథా సప్తశతి గ్రంథ రచయిత హాలుడు. ఈ హాలుడికి ఉన్నటువంటి బిరుదు కవివత్సరుడు. లీలావతి పరిణయం గ్రంథకర్త ఎవరు? లీలావతి పరిణయం అన్నటువంటి గ్రంథకర్త ఎవరు అని బిట్టు వస్తే కుతూహలుడు అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. 14 బిట్టు, క్రీస్తు శకం 78లో శాలివాహన యుగాన్ని ప్రారంభించిన వారు ఎవరు? శాలివాహన యుగాన్ని ప్రారంభించిన వారు ఎవరు? క్రీస్తు శకం 78లో శాలివాహన యుగాన్ని ప్రారంభించిన వారు ఎవరు? జవాబు గౌతమీపుత్ర శాతకర్ణి అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. గౌతమీపుత్ర శాతకర్ణి. శాలివాహన యుగాన్ని లేదా శాలివాహన శకాన్ని ప్రారంభించిన వారు ఎవరు? గౌతమిపుత్ర శాతకర్ణి. ఎప్పుడండి? క్రీస్తు శకం 78వ సంవత్సరంలో. 15వ బిట్టు, ప్రాకృత భాషలో నాసిక్ శాసనాన్ని ఎవరు వేయించారు? ప్రధానంగా నాసిక్ శాసనాన్ని వేయించిన వారు గౌతమి బాలస్త్రీ అని జవాబు గుర్తించుకోవాల్సి ఉంటుంది. ప్రాకృత భాషలో వేయించింది. ప్రాకృత భాషలో గౌతమి బాలస్త్రీ నాసిక్ శాసనాన్ని వేయించింది. 16వ బిట్టు, అమరావతి స్తూపం ఎవరి కాలంలో నిర్మింపబడింది? అమరావతి స్తూపం 2వ పులోమావి లేదా వాసిష్ఠపుత్ర పులోమావి కాలంలో నిర్మించబడింది. అమరావతి స్తూపం ఎవరి కాలంలో నిర్మింపబడింది? అమరావతి స్తూపం ఎవరి కాలంలో నిర్మింపబడింది? జవాబు 2వ పులోమావి లేదా వాసిష్ఠపుత్ర పులోమావి కాలంలో నిర్మింపబడింది. బిట్ నెంబర్ 17, స్తూపం, అమరావతి స్తూపం గురించి ఇప్పుడు సందర్భం వచ్చింది కదా, కాబట్టి స్తూపం అంటే ఏమిటి అని డిఎస్సిలో బిట్ అడిగితే
బుద్ధుని యొక్క అవశేషాలపై నిర్మించిన కట్టడం అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. బౌద్ధ విహారాలు అనగా జవాబు బౌద్ధ సన్యాసుల విశ్రాంతి మందిరాలు అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. బౌద్ధ సన్యాసుల విశ్రాంతి మందిరాలు. చూడండి, బుద్ధుని అవశేషాల మీద నిర్మించిన కట్టడాన్ని స్తూపం అంటారు. విశ్రాంతి మందిరాలని విహారాలు అని చెప్పి అంటాము. చైత్యము అంటే ప్రార్థన మందిరాలు. ఇవన్నీ కూడా, ఈ మూడు కూడా బుద్ధులకు సంబంధించినవే, అంటే బౌద్ధులకు సంబంధించినవే. స్తూపం అంటే బుద్ధుని యొక్క అవశేషాలపై నిర్మించిన కట్టడం, విహారం అంటే విశ్రాంతి మందిరం, చైత్యము అంటే ప్రార్థన మందిరం. 20వ బిట్టు, వాడ చిహ్నంతో నాణెములను వేయించిన శాతవాహన చక్రవర్తి ఎవరు? వాడ చిహ్నంతో నాణెములను వేయించిన శాతవాహన చక్రవర్తి. వాడ చిహ్నంతో నాణెములను జారీ చేసిన చక్రవర్తి క్రింది వారులు ఎవరు అని బిట్టు వస్తే యజ్ఞశ్రీ శాతకర్ణి అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. తర్వాత బిట్టు, శాతవాహనుల కాలంలో నిగమ సభలు శాతవాహనుల కాలంలో నిగమ సభలు అనగా పట్టణ పరిపాలన వ్యవస్థలు. నిగమ సభలు అనగా పట్టణ పరిపాలన వ్యవస్థలు అన్న విషయం ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి. భాగ లేదా దేవమేయం అనగా అర్థం ఏమిటి అని బిట్టు వస్తే శాతవాహనుల కాలం నాటి భూమి శిస్తుని భాగ లేదా దేవమేయం అని చెప్పి అన్నారు. అప్పట్లో భూమి శిస్తు పండిన పంటలో 1/6 వంతు శాతవాహనులు విధించేవారు. ఇకపోతే కారుకర అనగా, బిట్టు మీకు సింపుల్గా ఇచ్చేస్తాడు. కారుకర అనగా అని ఇచ్చి క్రింద ఆప్షన్లలో ఇది ఉంటుంది. శాతవాహనుల కాలంలో చేతి వృత్తులపై విధించిన పన్నులు అని ఉంటే దీన్ని సరైన జవాబుగా గుర్తించాల్సి ఉంటుంది. కారుకర అనగా శాతవాహనుల కాలంలో చేతి వృత్తులపై విధించిన పన్నులు. ఇకపోతే 24వ బిట్టు, శాతవాహనులు ఏ దేశంతో వ్యాపార వర్తకాలు కొనసాగించారు? కొన్ని అక్షర దోషాలు పడున్నాయి. స్పీడ్ టైపింగ్లో టైప్ చాలా స్పీడ్గా చేస్తున్నప్పటికీ అక్షర దోషాలు పడుతున్నాయి, గుర్తించండి. శాతవాహనులు ఏ దేశంతో వ్యాపార వర్తకాలు కొనసాగించారు? జవాబు రోమ్ దేశంతో. శాతవాహనుల కాలం నాటి అంతర్జాతీయ రేవు పట్టణం ఏది? శాతవాహనుల కాలం నాటి అంతర్జాతీయ రేవు పట్టణం అని బిట్టు అడిగితే అరికమేడు సరైన జవాబు గుర్తించాలి. లేదా అరికమేడు అనేది ఎవరి కాలంలో అంతర్జాతీయ రేవు పట్టణంగా వర్ధిల్లింది అని బిట్టు వస్తే శాతవాహనుల కాలంలో అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. అవేమీ ఇవ్వకుండా సింపుల్గా క్రింది వాటిలో ప్రాచీన కాలంలో అంతర్జాతీయ రేవు పట్టణంగా వర్ధిల్లినటువంటి రేవు పట్టణం ఏది అని బిట్టు అడిగితే ఆప్షన్లలో అరికమేడు అని ఉంటే అరికమేడు అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. 26వ బిట్టు, రోమన్ల విపణి వీధి అని దేన్ని పేర్కొంటారు అని బిట్టు వస్తే అరికమేడు అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. 27వ బిట్టు, శాతవాహను నాటి బరుకచ్ అనేది మరొక రేవు పట్టణం. మరి ఈ బరుకచ్ అనే రేవు పట్టణం ఏ రాష్ట్రంలో ఉంది అని బిట్టు అడిగితే గుజరాత్ రాష్ట్రంలోని బరుకచ్ అనే రేవు పట్టణం ఎవరి కాలంలో ప్రసిద్ధి చెందింది అని బిట్టు వస్తే శాతవాహనుల కాలంలో అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. 28వ బిట్టు, శాతవాహనుల కాలం నాటి గొప్ప వ్యాపార కేంద్రం క్రింది వాటిలో ఏది అని బిట్టు వస్తే మైసోలియా అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. లేదా మైసోలియా ఎవరి కాలంలో గొప్ప వ్యాపార కేంద్రంగా అభివృద్ధి చెందింది అని బిట్టు వస్తే శాతవాహనుల కాలంలో అని జవాబు గుర్తించాలి. 29వ బిట్టు, శాతవాహనుల కాలం నాటి బంగారు నాణెములను ఏమన్నారు? జవాబు సువర్ణములు. శాతవాహనుల కాలంలో బంగారు నాణెములని సువర్ణములు అని చెప్పి అన్నారు. లేదా బిట్టెలా రావచ్చు, ఎవరి పరిపాలన కాలంలో బంగారు నాణెములని సువర్ణాలు అని పిలిచారు అని బిట్టు వస్తే శాతవాహనుల కాలంలో. మరి శాతవాహనుల కాలం నాటి వెండి నాణెముల్ని ఏమన్నారు అని బిట్టు వస్తే కర్షాపన అని చెప్పి పేర్కొన్నారు. శాతవాహనుల కాలంలో కర్షాపన అంటే వెండి నాణెములు, శాతవాహనుల కాలంలో కర్షాపన అనగా అని బిట్టు అడుగుతాడు. ఆప్షన్లలో వెండి నాణెములు అని ఉంటే
వెండి నాణెములు అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. మరి ఈ వీడియోలో 30 శాతవాహనులకు సంబంధించినటువంటి 30 జీకే బిట్స్ చూశారు కదా. శాతవాహనుల నుంచి ఒకవేళ జీకే బిట్ అడిగితే ఈ 30 బిట్లకు దాటి ఇంకా ఇవ్వడు. ఈ 30 బిట్స్ 1-2 సార్లు మీరు ప్రాక్టీస్ చేయండి. ఒకసారి ఏ బిట్స్ మీకు రావు ఒకసారి చూసుకోండి. చూసుకునే బిట్స్ అవసరమైతే మీరు ప్రిపేర్ అవుతున్నటువంటి నోట్స్లో రాసుకోండి, ప్రిపేర్ అవ్వండి. ఈ వీడియోలో శాతవాహనుల గురించి మనం చూసాం కదా. తర్వాత వీడియోలో మరో టాపిక్ నుంచి జీకే బిట్స్ మీ ముందుకు తీసుకువస్తాను. మళ్ళీ రేపు వేకువజామున 4:30కి మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే. ఇప్పుడు మీకు నచ్చినటువంటి సబ్జెక్ట్ని మీరు తీసి, మీకు నచ్చినటువంటి సబ్జెక్టు ఇంకా ఉంటాయి కదా, ఎడ్యుకేషన్ సైకాలజీ, నెక్స్ట్ పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ అండ్ మీ కంటెంట్, మెథడాలజీ ఇవన్నీ ఉంటాయి కదా, వాటిని మీరు చూస్తూ ఉండండి. మళ్ళీ రేపు వేకువజామున 4:30 గంటలకి మరికొన్ని జీకే అండ్ కరెంట్ అఫైర్స్ బిట్స్తో మళ్ళీ